అస్సలు మిమ్మల్ని చూస్తుంటే ఒక అమ్మవారు నా ముందు ఇలా కూర్చున్నట్టుంది. వావ్, నాకు అదే ఫీలింగ్. ఒక బుల్లి దేవత, బ్యూటిఫుల్ దేవత. మీరు ఏంటక్క అసలు ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వరా? ఎవరికి నిద్ర లేకుండా చేస్తారా మీరు? ఎందుకని అలా? ఎందుకంటే ఒక టీవీలో ఒక సీరియల్ హిట్ అవ్వాలి అన్నా, ఒక సీరియల్ మంచి రేటింగ్ రావాలన్నా, చూసే ఆడియన్స్ టీవీని ఇలా ఆపి ఆ ఫేస్ చూడాలన్నా అది ఓన్లీ హరిత అమ్మ అయితే మాత్రమే అవుతుంది. వావ్, ఐఎమ్ బ్లెస్డ్. ప్రతి ఒక్కరికి అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లేదు, నాకు ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ మిమ్మల్ని చూస్తే. చూసే ఆడియన్స్ అందరూ కూడా మిమ్మల్ని అంత ఓన్ గా తీసుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది అక్క ఇలాంటివన్నీ విన్నప్పుడు? నేను టీవీ స్టార్ట్ చేసినప్పుడు టీవీ సీరియల్స్ చేయడం అంటే సినిమాలు రిజెక్ట్ అవ్వడం వలన సీరియల్స్ చేస్తున్న ఒక ఫీలింగ్ అందరికీ. అలా టైంలో చాలామంది అంటే సీరియల్స్ అంటే నాటకాలు చేయడం కంటే పెళ్లి చేసి పంపించేయచ్చు కదా మీ అమ్మాయిని అనేలాగా కూడా. బట్ మా అమ్మ ఎప్పుడు చాలా మోటివేట్ చేశారు. మనం పేరు తెచ్చుకోవడానికి వచ్చాం, అది చిన్నదా పెద్దదా అని కాదు, యాక్ట్ చేయడానికి వచ్చాం. అవకాశం ఎప్పుడు వస్తే ఎక్కడొస్తే అది చెయ్యాలి, అలానే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఇన్ని ఛానల్స్ వలన నాకు వచ్చిన అవకాశాలు అయితే నాకు పునర్జన్మ, ఒక మనిషికి పునర్జన్మ వస్తే ఎలా ఉంటుందో ఒక యాక్టర్గా నాకు అది పునర్జన్మ. అసలు వాళ్ళు మీరు చెప్పినట్టు సడన్ గా ఎక్కడైనా చూసి లాగేసుకుని హగ్ చేసుకుని ముద్దు పెట్టేసుకుంటారు. ఎలా ఉన్నావు తల్లి, ఎలా ఉన్నావు? ఏంటో మీరు ఆ తర్వాత చెప్తారు, మీరు నాకు చాలా ఇష్టం, నువ్వు భలే ఉంటావు అమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే. సో అంత అది మామూలు బ్లెస్సింగ్ కాదు. సో అది ఒక అమ్మగా అత్తగా చేసేవాళ్ళకి. అవును, ఒక హీరోయిన్, ఒక హీరో ఆ కేటగిరీ కాదు. అవును. సో ఒక అమ్మగా ఒక అత్తగా చేసే ఒక ఆర్టిస్ట్కి అంత ఒక ప్రేమ అంటే ఇంకా మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ అనుభవిస్తున్నప్పుడు నాకు అప్పుడు వస్తుంది అనమాట. అచ్చా అంటే ఇంకా ఎంత బాగా పనిచేయాలి నేను అంటే. నన్ను బ్లెస్ చేయడానికి నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు అంటే ఎక్కడ జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎక్స్పెక్టేషన్ మనం అందరూ ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా వర్క్ చేస్తాము, ఏదైనా చేస్తాం. బట్ వాళ్ళు ఏం ఎదురు చూస్తారు కదా మన దగ్గర నుంచి. కానీ అంత ప్రేమ, అంత అభిమానం అసలు. రీసెంట్ టైమ్స్లో కూడా నాకు పెద్ద ఆవిడ ఎలాగైనా సరే హరిత అంటే నాకు చాలా ఇష్టం, హరిత జాకీ అంటే నాకు చాలా ఇష్టం, చూడాలని ఇష్టం అని చెప్పారు అంతే. ఆవిడ 80 years. సో వాళ్ళ అబ్బాయి తెలుసుకొని హరిత గారిని ఎలా కాంటాక్ట్ చేయాలంటే జాకీ గారి ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళ అమ్మగారి కోసం మనల్ని ఇన్వైట్ చేశారు ఇంటికి. సర్ప్రైజ్ ఆవిడకి. ఆ ఏజ్ లో ఆవిడని హ్యాపీ చేయాలి, తల్లిని సంతోష పెట్టడానికి పిల్లలు ఇంకా ఆ ప్రయత్నం. ఆవిడ టీవీ సీరియల్స్ లో చూసేప్పుడు నాకు ఎవరంటే ఇష్టం, హరిత అంటేనే ఇష్టం. ఎవరి సీరియల్ చూస్తా, హరితని చూస్తా, షోస్ హరితవి చూస్తా. సో ఇలా చెప్తారంట. ఒకవేళ నేను ఆ స్క్రీన్ లో వస్తుంటే వాళ్ళ కోడల్ని రా 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 అంటే ఏమైంది అని అడిగి, చూడు 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 చీర అలా కట్టుకుందో చూడు, నగలు అలా వేసుకుందో చూడు, ఎంత బాగుందో ఇలా చెప్తారని రీసెంట్ టైమ్స్ లో ఇన్వైట్ చేసి ఆవిడ అసలు నేనే కాఫీ పెట్టిస్తానని ఆవిడ ఓపిక్గా వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చి. అలాంటివి చూసినప్పుడు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, ఇంత ఇంత ప్రేమకి అనిపిస్తుంది. అంటే కొన్ని ఇంకా రుణం తీర్చలేని బంధాలు ఉంటాయి. మీరున్నారంటే చాలా మందికి ఆర్టిస్టులకి కుళ్ళు. అది మీకు తెలుసా? తెలుసా? లేదు. హరిత గారు ఉంటే మేము అనిపించాం. హరిత గారు ఉంటే ఆవిడ జ్యువెలరీ, ఆవిడ శారీస్, ఆవిడ లుక్స్, అంత అందం, అంత పద్ధతి. మాకు బుల్లితేరి శ్రీదేవి అంటే మాకు హరిత. మీరు యాక్ట్రెస్, అమ్మ యాక్ట్రెస్, చెల్లి యాక్ట్రెస్, మీ ఫ్యామిలీ క్యారేజీలు ఉప్మాలు పెట్టుకుని తిరుగుతా అన్నట్టు. మేకప్ బాక్స్ పట్టుకుని తిరుగుతారు అక్క ఇంట్లో అందరూ. మేకప్ బాక్స్ మాత్రమే కాదు, సీరియల్స్ కదా మనం, మోట్లే ఏదో చిరంజీవి గారి ఫ్యామిలీ అన్నట్టు హరిత గారి ఫ్యామిలీ. చాలా తక్కువ ఫ్యామిలీస్ లో ఇంతమంది యాక్టర్స్ ఉంటారు కదా. ఇంట్లో అమ్మకి ఇంతమంది ఫ్యాన్స్, అవును, హస్బెండ్ కి ఇంతమంది ఫ్యాన్స్, బాగా వివచ్చంగా. ఎట్లయినా కానీ కొంచెం జాకీ గారు చాలా బాగా ఉంటారు. నేను చెప్తాను ఎవరైనా కోపం వస్తే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే మా ఆయనే కదా.
ఎప్పుడైనా మీకు వస్తుందక్క జాకీ గారిని పొగిడినప్పుడు ఏంటండి ఏంటి అన్ని అస్సలు అట్లా రాదు, లేదా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మన ఆయనే కదా, మన ఆయనే కదా. మన ఆయన కాదు మీ ఆయన. మై హస్బెండ్. మీ హస్బెండ్ ఏ పురుషుందా వెనక మట్టుందా, మా ఆయన నాకు హరితమ్మ పేరు అందరికీ తెలుసు. ఈ శాంతి గారు అనే పేరు నేను ఎక్కడో విన్నా. అన్నయ్య పేరు శేషు, మెలికిసా. నా పేరు శాంతి. ఆహా. రవళి పేరు శైలజ. సో అందరికి మెలికిసా అలా పెట్టారన్నమాట. శేషు, శాంతి, శైలజ. తర్వాత సినిమాలకు వచ్చాక హరిత అని పెట్టేశారు. అంటే మొత్తం ఏమన్నా ఉందా లక్ అట్లా ఏదైనా అలా అంటే యాక్చువల్ గా నాకు మాత్రం ఇప్పుడు చెల్లికి పేరు పెట్టినప్పుడు ఆర్లో పెడదామని అలా పెట్టారు రవళి. నేను చాలా క్వైట్, అంటే క్వైట్ అంటే బీభత్సంగా అండి, మీ అమ్మాయికి మాటలు రావా అనేంత క్వైట్ అనమాట. యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఇంకా చాలా క్వైట్ గా ఉండి, ఇలా కాదులే పేరు మారిస్తే బెటరు అనుకునే టైంలో సీరియల్స్కి ఎంటర్ అయ్యా. ఒక మంచి సీరియల్ వచ్చింది. సినిమాలు చేస్తున్నాం, అప్పటికి మంచి సినిమాలు చేస్తున్నాను, బట్ సీరియల్ కూడా వచ్చేసరికి మెయిన్ లీడ్ కదా. పేరు మార్చితే బాగుంటుంది, శాంతి అంటే చాలా శాంతంగా ఉంటుంది, కామ్ గా ఉంటుంది. నో, పేర్లోనే ఇప్పుడు శాంతంగా అయిపోతుంది. అవును, శాంతి శాంతి అంటే శాంతంగా ఉంటుంది కాదు అని చెప్పి హెచ్ లో పెడితే మంచిది అని చెప్పారు. అప్పుడు చాలా పేర్లు చూసినప్పుడు హరిత అని పెట్టేశారు. ఈ హరిత అనే పేరు మీకు పెట్టిన తర్వాత హ్యాపీగానే ఉందక్క, లేదు ఇంకో పేరు ఏమన్నా పెడితే ఏం బాగుంది లేదు అనుకున్నారా? అసలు. హరిత అంటే గ్రీనరీ, పచ్చదనం. పచ్చనిదనమే పచ్చదనే. ఆ పేరుకి తగ్గట్టు అట్లా కూల్ కూల్ గా అప్పటి నుంచి బానే ఒక స్టెప్ అలా, అంటే ఇంకా సీరియల్స్ అలా చేయడము. ఇన్ని పేర్లున్నా ముద్దమందారం, ఘట్టమనేని, అఖిలాండేశ్వరి అంటే ఇప్పటికీ మైండ్ లో మనసులో చెరిగిపోలేని పేరు. మీకు ఎలా అనిపిస్తుంది అక్క? ఆ సీరియల్ గురించి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? సీరియల్ గురించి చెప్పాలి అంటే అసలు ఏం చెప్పినా జస్ట్ లైక్ దట్. అది మొన్న రీసెంట్ 10 years అయింది ముద్దమందారం. 2019లో క్లైమాక్స్ అయిపోయింది. 20 నుంచి ఇప్పుడు 6 years అయింది. ఈ రోజుకి నేను బయటకు వెళ్తే అఖిలాండేశ్వరి అనే పిలుస్తారు. ఒక ఆర్టిస్ట్కి ఇంతకంటే పెద్ద బ్లెస్సింగ్ నాకు తెలిసి చాలా తక్కువ మందికే. నేను అసలు ఎప్పుడు అనుకోలేదు, ఒక యాక్టర్గా వచ్చాము, యాక్ట్ చేసాము, బట్ సక్సెస్ అంటే ఏంటి అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. యాక్ట్ చేస్తున్నాం సక్సెస్, ఫేమ్, ఎంతమంది లవ్. సో ఒక యాక్టర్గా నేను వచ్చినందుకు, నేను చేస్తున్నందుకు నాకు దొరికిన గొప్ప వరం అఖిలాండేశ్వరి. అక్క మీరు సీరియల్ గురించి ఇవన్నీ పక్కన పెట్టేస్తే